అభివృద్ధి సుందరీకరణలపై సర్కార్ ఫోకస్ చేసింది. ఏళ్ల తరబడి మూసీలో వేస్తున్న గృహ నిర్మాణాల వ్యర్థాల్ని తొలగించే పనులను బల్దియా చేపట్టింది. మరోవైపు మూసీ చుట్టుపక్కల ఆక్రమణల్ని తొలగించాలని ఇవాళ జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. మూసీ నది అభివృద్ధి సుందరీకరణ ప్రణాళికలపైన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. బేగంపేటలోని మెట్రో రైల్ ఆఫీసులో జరిగిన ఈ మీటింగ్కు మేయర్ బొంతు రామ్మోహన్తో పాటు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ కమిషనర్లు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. మూసీ నది అభివృద్ధి ప్రణాళికలు, వాటికి సంబంధించిన కార్యాచరణను అధికారులు మంత్రికి వివరించారు. ఇప్పటికే మూసీ సుందరీకరణ డిజైన్లను అంతర్జాతీయ ఆర్కిటెక్ట్ సంస్థలు తయారు చేస్తున్నాయన్నారు. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో పాటు జీహెచ్ఎంసీ కలిసి మూసీ నది ఒడ్డున ఉన్న ఆక్రమణలు తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కేటీఆర్. ఆక్రమణల్ని గుర్తించేందుకు త్వరలోనే హైదరాబాద్ కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయి ఎన్యూమరేషన్ కార్యక్రమాన్ని చేపట్టనుంది. అనేక ఏళ్లుగా ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకు పునరావాసం కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు నివేదిక తయారు చేయనున్నారు. మూసీ ఆక్రమణ కాకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు నిరంతరం నిఘా పెట్టనున్నారు. కొన్ని చోట్ల హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.